ఏపీ టుడే న్యూస్. జగన్ అమల పొదిలో యుద్ధానికి సిద్ధంగా అస్త్రాలు. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో గ్రామ వార్డు వాలంటీర్ సేవకులకు సేవమిత్ర, సేవరత్న, సేవ వజ్రం పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం వాలంటీర్ సేవకులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటారు. వెలగలపాలెం పంచాయతీ వెలగలపాలెం గ్రామ వాలంటీర్ శెట్టి కౌశల్యకు సేవ వజ్ర ప్రథమ బహుమతి 45,000 రూపాయలు ఇచ్చారు. ద్వితీయ బహుమతి 30,000 రూపాయలు, సేవరత్న అవార్డు 5, మిగతా వారికి సేవమిత్ర 15,000 రూపాయలు చొప్పున 306 మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మరోసారి మీరందరూ జగన్ సైనికులుగా పనిచేసి ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, స్థానిక సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఈసారి దాదాపుగా పనిచేస్తున్న ప్రతి ఒక్క వాలంటీర్ కి కూడా మినిమం సేవా మిత్ర వచ్చేలాగా ఈరోజు ప్రభుత్వం మనకి ఏదైతే ప్రోత్సాహాన్ని అందిస్తుందో దానికి గాను ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈసారి అవార్డ్స్ అనేది అమౌంట్ అనేది కొంత ఎన్హాన్స్ చేయడం జరిగింది. సేవా మిత్రకి 15,000, సేవా రత్నకి 30,000 అండ్ సేవా వజ్రాకి 45,000 రూపాయలు ఈ రోజు ఇచ్చి మిమ్మల్ని సత్కరించే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది. మన కొయ్యూరు మండలంలో 2 సోదరి మండలికి సేవా వజ్ర వచ్చింది, 5 సేవా రత్న రావడం అండ్ అదేవిధంగా మిగతా 300 మందికి సేవా మిత్ర అనేది రావడం నిజంగా చాలా చాలా సంతోషం. అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్క వాలంటీర్ కి కూడా నా తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. సో నాకన్నా ముందు మాట్లాడినటువంటి మా నాయకులు చాలా విషయాలు మాట్లాడారు. సో మీ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది అనేది. సో ఈ రోజు మారుమూల గిరిజన ప్రాంతంలో సైతం ఈ రోజు అకౌంట్ లోని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూసుంటారు. సో సిద్ధం మహాసభలో ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని నేరుగా ప్రజలకి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఈ రోజు ఎంతో పారదర్శకంగా సేవలు అందుతున్నాయనే దానికి ఒకటి నిదర్శనం. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ప్రతి పథకాలు కూడా ఈ రోజు నేరుగా ప్రభుత్వం వాళ్ళ అకౌంట్ లోనే వేయటం జరుగుతుంది. 2019 కన్నా ముందు మన గిరిజన ప్రాంతంలో ఎంతమందికి బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఉండేవారు అండ్ ఈ రోజు బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారనేది మనం చూసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. గతంలో ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటో తెలియదు, బ్యాంక్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, డెబిట్ చేయడం, క్రెడిట్ చేయడం అనేది కూడా అలాంటి విషయాలు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో 2019 నుంచి 2023, 24 సంవత్సరం ఈ రోజు వరకు కూడా ఒక్కసారి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయండి. ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎంత డబ్బు వస్తుంది, నేరుగా వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు ఎంతమంది బ్యాంక్ వెళ్ళి వాళ్ళు డబ్బులు డ్రా చేస్తున్నారనే దాన్ని బట్టి ఈ రోజు మన ప్రతి ఒక్క ఏదైతే ఆ జీవన పరిణామాలు అనేవి, ప్రమాణాలు అనేవి చాలా మారిందని మనందరం కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఒక రకమైనటువంటి అభివృద్ధి అని నేను చెప్తున్నాను. అందరూ చెప్తారు కానీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కేవలం రాజకీయం చేయాలన్న ఒక ఆలోచనతో అన్ని రకాలుగా సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తున్నటువంటి ప్రభుత్వాల మీద ఈ రోజు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి మన వాలంటీర్స్ అండ్ సచివాలయ వ్యవస్థ మీద నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్